అంటున్నారా? ఓ వేసుకోద్దట. ఒక చెప్పు కాలుకు ఇంకొక చెప్పు చేతికి తోడుకొని పోవాలట, లేకుంటే ఇంటి యజమానికి ప్రాణగండం ఉన్నదట. అయ్యయ్యయ్యో, మీరు కుడి చేత అన్నం తింటున్నారా? అయ్యో అట్లా తినద్దట. 3 వద్దులు ఎడమ చేత తింటే ఇంటికి పట్టిన శని పోతుందట. వామ్మో, ఏందది? 2 కొడుకులున్న తల్లులు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారా? జోల పట్టుకొని బిచ్చమెత్తాలే, నడురి నడురి, లేకుంటే అరిష్టం తలుగుతుందిలా, కొడుకులకు ప్రాణగండం ఉన్నదట. అయ్యో, దున్నపోతీనిందంటే దుడ్డని వడుకు గట్టయ్యుండ్రా అన్నాడట వెనకటికేవలో. అగో గట్లనే ఉన్నది మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలున్న ఊరోళ్ళ ముచ్చట కూడా. ఆడోళ్ల మెడల పుస్తలతో ఆడుకున్న పూసలు వచ్చి మాట్లాడుతున్నాయంటే చక్కగా పట్టుకపోయి సిలుక్కోయగా తలిగేయమంటున్నారట. ఉత్తమ ఆటలు కాదు, పూసలు వలగొట్టుకోకుంటే మీ పురుషుని ఆకును పుట్టుకున్న తెంపేస్తామని ఆకాశవాణి లెక్క వార్నింగ్ ఇచ్చి మాయమవుతున్నాయట. మెదడున్నదా నీకు అంటే ఎందుకు లేదు, అరికాళ్ళల్లో దండి ఉన్నదని చెప్పినట్టు ఈ ఉద్దర ముచ్చట ఊర్ల పొంటి తెగ తిరుగుతున్నది. చెప్పమ్మా, ఏంది పుస్తలు వల్ల కొట్టుకుంటే పెనిమిటి బతుకుడేంది? ఎవరు చెప్పిండ్రు మీకు? రాత్రి 12-1 గంటల మధ్యన మాకు కాల్ వచ్చింది. అవి మాట్లాడితే మీకే ప్రమాదం, కట్టిన భర్త బ్రతకడు, కట్టించుకున్న మీరు బతకరు, అందుకని తీసేయండి తొందరగా, ఎట్టి పరిస్థితుల్లో అవి మీ మెడలో ఉండకూడదు, దూరంగా ఉండాలి, మీకు పగలగొట్టేసేయండి అని చెప్పారు. అందరికి తెలియాలి, ఒకరికి తెలిస్తే బాగుండదని అందరు వచ్చి ఇక్కడ మాట్లాడారు. తీసి పగలగొడదామని అందరు ఇక్కడే పగలగొట్టేశారు. అర్ధరాత్రి ఫోన్ కొట్టి గీ తీర్లా చెప్పినాక టీవీ సీరియల్ చూసే ఏ ఆడోళ్ళైనా బుగులు పడతారు. అర్ధరాత్రి బాయికాడికి పోయి బోరు షాల్ చేసి వచ్చే ఏ అన్నైనా గజ్జును అనుకుతాడు. దయ్యం భయం కంటే పెద్ద భయం కదా మరి ఇది. లాభం లేదు, కానీ దీనికన్నా భర్త ముఖ్యం కాబట్టి ఇవి పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ భర్త పోతే మళ్ళీ రాదు అనే ఒక చిన్న కారణంతో ఇవి తీసి పగలగొట్టడం జరిగింది. ఇంకా నయం, పుకారు పుట్టించినోడు ఎవడో మొగుని పుర్రె వాళ్ళకి కొడితే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అనిలే. అవునే అన్న, మీకన్నా ఎట్లా నమ్మబుద్దయిందే? మ్యాక్సిమం అందరికి ఫోన్లు కవర్ చేసి మంగళసూత్రము గొంతులో ఉండడం వల్ల చనిపోతారు, ఎర్రపూసలు ఉంటే మరీ డేంజర్, ఇమిడియట్లీ తీసి దేవుల పటాలు కానీ ఏదైనా అటువంటి చోట్ల పెట్టండి, ఎర్రపూసలు అయితే తక్షణం పలగొట్టడని చెప్పిండ్రు. ఆ చెప్పడం వల్ల వీళ్ళంతా తీయడం జరిగింది. ఇగో 3 వద్దుల సంధి కర్ణాటక బార్డర్ పొంటి ఉన్న ఊర్లన్నిటికీ ఇదే కథ అవుతున్నదట. ఏరే గ్రహాలతోటి మాట్లాడేందుకు ఫోన్ సిగ్నల్ పంపుతున్నాము, 7 కిలోమీటర్ల లోతున్న సముద్రం అడుగున బురద పట్టుకొస్తున్నాం గాని పల్లెటూళ్ళ పొంటి ఉన్న ఈ మూఢనమ్మకాల్ని ఓగొట్టుడు ఎవ్వరు తరం అయితలేదు. పుస్తలు మాట్లాడతాయనే తెలివి ఉన్నాక ఎవరేం చెప్పినా ఏమి నవ్వుద్ది అవుతుంది.